వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను హెచ్‌సీకి వెళ్ళడం జరిగింది. అక్కడ భూమిలో రేవంత్ రెడ్డి వచ్చాడు, ఫుట్‌బాల్ ఆడాడు, స్థలం చూసాడు. ఆహా! బావుంది. నెక్స్ట్ రోజు వేలం పెట్టేసాడు. ఈ భూముల మీద కన్నేసాడు అని చెప్తున్నారు. ఇది 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 ఇవాళ కాదు చెప్తున్నా నీకు. హ్మ్. భారతీయ జనతా పార్టీ ముందుగా చంద్రబాబు నాయుడు గారు అడగండి మీరు. హ్మ్. ఎన్డీఏ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఆనాడు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి వారే ఐఎంజీ సంస్థకి ఇచ్చాడు. వారు 2004లో ఇచ్చినటువంటి వారు 22 సంవత్సరాలు అవుతాం. ఆ 22 సంవత్సరాల్లో కోట్లల్లా ఏ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఆ క్రమంలో ఉద్యమాలు వచ్చినప్పుడు పట్టించుకోకపోవడం మూలంగా లేట్ అయింది. కేసీఆర్ గారు ఏంది మయం రామేశ్వరరావు గారికి అప్పయ్యప్పాలని చెప్పేసి భావించి 25వ సర్వే నెంబర్ ఇప్పుడు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఉన్నటువంటి సర్వే నెంబర్ 25 కదా, ఆ 25వ సర్వే నెంబర్ నుంచి 100 ఫీట్ల రోడ్డు తీసుకుపోయి అదే సర్వే నెంబర్ ఉన్నటువంటి 50 ఎకరాల భూమిని మరి మయం రామేశ్వరరావు సంబంధించినటువంటి మయం పెద్ద ఆకాశ హార్మోన్ కట్టిరు కదా, ఆకాశ హార్మోన్ కట్టిరు కదా, మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలా అంటే అప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు, భారతీయ జనతా ఎందుకు మాట్లాడలే? వివాహంగా మయం వివాహంగా కట్టిరు 30-40 ఫ్లోర్లతోటి మయం వివాహంగా సెంట్రల్ యూనివర్సిటీగా 100 ఫీట్ల రోడ్డు వేసుకపోయి మరి ఆనాడు మీకు కనపడలేదా సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ అని, లేదు ప్రకృతిగా హాని జరుగుతుందని, లేదు అడవి భూములని, లేకపోతే అక్కడ ఏదైతే నెమళ్ళను లేకపోతే పక్షులను అని చెప్పి మీకు కనపడలేదా? అంటే ఇప్పుడు ఎందుకు రాతంతా చేస్తున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుంది.